మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ భవానీపురం అండి. 42 ప్లాట్లు జోజీ నగర్. మేము 42 కుటుంబాల బాధితులు అండి. పొద్దున్న మా ఇళ్ళన్ని కూల్చేశారు. మేము నడి రోడ్డు మీద పడ్డాము. సీఎం గారి దగ్గరికి ఒక్కసారి మాకు అన్యాయం జరిగింది, మాకు ఏ దిక్కు లేదు, అందరం రోడ్డు పిల్ల జల్లతో రోడ్డు మీద ఉన్నాం, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్క సీఎం గారు తప్ప ఇంకా మాకు ఎవ్వరు ఏది కూడాను మాకు దిక్కు తోచిన పరిస్థితిలో ఉన్నాము. ఈ టైంలో 10:30కి మేము సీఎం గారి ఇంటి ముందుకు వచ్చామంటే చూడండి ఎంత కష్టాల్లో ఉన్నామో ఆలోచించండి. దయచేసి మాకు న్యాయం చేయండి, మా పరిస్థితి ఏం బాగాలేదు. కొంచెం సీఎం గారి దృష్టి దాకా తీసుకెళ్ళి మా స్థలాలు మాకు ఇప్పించండి. సీఎం గారు వచ్చి ఇక్కడ మాకు ప్రజలు అక్కడ ఇళ్ళన్నీ కుప్ప చేసి పెట్టారండి. సామాన్లన్నీ కూడాను మొత్తం కూడా పగలగొట్టేశారు, దౌర్జన్యం చేశారు. మాకు December 31 వరకు కూడా టైం ఉంది. కానీ ఈరోజు పొద్దున 6ంటికి రౌడీలను తీసుకొచ్చి పోలీసులు లాయర్లు అందరూ కూడాను మమ్మల్ని నడి రోడ్డు మీద లాగేసి సామాన్లన్నీ బయటకి ఇసిరేసి మాకు చాలా దారుణం జరిగిందండి. దయచేసి ఇది సీఎం గారి దృష్టికి వెళితే మాకు అన్యాయం జరిగింది. కేవలం మాకు ఆయన తప్పితే మాకు ఇంకా ఆప్షన్ కూడా మాకు ఇంకెవరు లేరండి. ఇది ఆయన దృష్టికి తీసుకెళ్ళి దయచేసి మా విన్నపం ఇది. ఇప్పుడు ఈ టైంలో ఇక్కడ అక్కడ ఉండే రోడ్డు మీద బదులు ఇక్కడే ఉంటామండి. ఈ రోడ్డు మీద మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడే ఉంటాము. ఇది మాకు ఏదైనా సరే 42 కుటుంబాల ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నామని మేము విన్నవించుకుంటున్నాం.